మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు ఈ సమయానికి మాకు అవసరమైన వాక్యము చేత, ప్రత్యక్షత చేత దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మీ సంపూర్ణ సువార్త ఆశీర్వాదం చేత ఈ సమయంలో మమ్మల్ని దర్శించమని అడుగుతున్నాము నాయన. మీకు వందనాలు. మా మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ మధ్యాహ్న వేళలో సంఘముగా మిమ్మను ఆరాధించినట్లు ఈ రోజుకి అవసరమైనటువంటి మాటతో దర్శించమని ప్రార్థిస్తున్నా. ఈ సమయానికి నా ప్రభా, సంఘముగా కూడి ఆరాధించలేకపోతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి వారి పరిస్థితులను బట్టి ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నానైనా సమస్తము సమకూర్చి జరిగించండి. ఇదిగో మార్గంలో ఉన్న వారిని సమయానికి సకాలానికి నడిపించండి. వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే మిస్ అవుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వారికి కూడా ఇదే ఆత్మాభిషేకం, ఆత్మ నింపుదల, ఆత్మవేశం దైత్యమని వేడుకుంటూ, ఇదిగో ఈ సమయంలో మాతో మాట్లాడబోతున్న మీ మాటను బట్టి, ఇదిగో మీరు దర్శించబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందుగా నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతమాలు వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్. ఈ సమయంలో మనము దేవుడు మనయందు సంతోషించుట అనే అంశం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రభువు మనయందు ఆనందించుట, మనయందు సంతోషించుట అనే అంశం గురించి గత 3-4 వారాలుగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా దాని కంటిన్యూషన్నే కొనసాగిస్తూ ఉన్నాం. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షవల్లి అనే మాట మనం చూస్తాం. తీగలు మీరు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తండ్రి వ్యవసాయకుడు అనే మాట. సో వ్యవసాయకుడు అనేటువంటి తండ్రి ఆయన ఆ యొక్క ద్రాక్షవనాన్ని, లేకపోతే ద్రాక్ష చేనును, ద్రాక్ష వల్లిని, అందులో అంటుకట్టబడినటువంటి తీగలను ఆయన దేనికోసం పనిచేస్తున్నాడంటే ఫలించే వాటి కోసం వెతుకుతున్నాడు. ఫలింపజేయడం ఆయన పని. అందుకే నెక్స్ట్ 2వ వచనంలో ఏం రాస్తుందంటే, మీలో ఫలింపని ప్రతి తీగ తీసి బయట పారవేయబడును ఒకటి, తర్వాత మీరు బహుగా ఫలించినట్లు మీలో పనికిరాని తీగ అని 2 విషయాలు రాసి ఉంటాయి. ఫలింపని తీగ, పనికిరాని తీగ అనండి ఒకసారి. ఓకే, ఫలింపని తీగనేమో తీసి బయట పారవేయబడుతుంది. అలాగే మీరు ఇంకా ఫలించడం కోసం పనికిరాని తీగలు తీసేయాలి అంటాడు. ఇవంతా చెప్తూ కిందికి వచ్చిన తర్వాత, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాలో నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు అంటాడు. ఫలించడం అనేది దేవుడు కోరుకునేది, వ్యవసాయకుడు కోరుకునేది, వ్యవసాయకుడు ఆశించే విషయం అది, ఫలం కోసం. అయితే ఆ ఫలం ఫలించడం కోసం ఏం కావాలంటే, మొదటిది ఫలింపని తీగలు తీసివేయాలి, తర్వాత పనికిరాని తీగలు తీసేయాలి. ఫలింపని తీగ ఎందుకు తీసేయాలంటే ఫలించే అవకాశం లేదు కాబట్టి తీసేయాలి. పనికిరానిది ఎందుకు తీసేయాలంటే మనం ఇంకా బాగా ఫలించాలి కాబట్టి తీసేయాలి. మీలో పనికిరానిది అని రాస్తుంటుంది. ఇవి 2 చెప్పిన తర్వాత తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే అని రాస్తుంటుంది. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే, ఆ మాట చెప్పి ఆ నిలిచి ఉండడం అంటే ఏంటో ఆ తర్వాత వచనంలో చూస్తాం. ఏంటంటే, నేను మీతో చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, వాటిని అనుసరిస్తూ మీరు వాటిలో నిలిచి ఉండుట, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటారు, 2 ఒకటే అని చెప్పబడుతుంది. గమనించండి ఒకసారి. దాని తర్వాత ఇంకా వివరంగా మాట్లాడుతూ, నేను తండ్రి యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ తండ్రి యందు నేను నిలిచి ఉన్నాను అంటాడు. నేను తండ్రి యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ తండ్రి యొక్క ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. తండ్రి యందు, తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను అంటే, క్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను అని చెప్తూ, ఆ తర్వాత వచనం ఏం రాస్తుందంటే, అలాగే మీరు కూడా నా ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రేమలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అంటాడు. అంటే ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించడం అని అర్థం. ఇదంతా చెప్తూ ఇంకా నెక్స్ట్ వచనం ఏం రాస్తుందంటే, ఇక్కడ అసలు విషయం రాస్తుంది. మనకు కావాల్సిన విషయం, లేకపోతే మనం ధ్యానిస్తున్న అంశం అక్కడ రాస్తుంది. మీ సంతోషము సంపూర్ణమగునట్లు, మీ సంతోషము
సంపూర్ణమగునట్లు మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా అది మీకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు దేవుని యొక్క అనగా తండ్రి యొక్క వ్యవసాయకుని యొక్క సంతోషం కూడా సంపూర్ణమవుతుందట. దేవునికి స్తోత్రం. సంపూర్ణమయ్యే తండ్రి సంతోషం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. తండ్రి యొక్క సంతోషం సంపూర్ణం కావాలి. సంతోషం సంపూర్ణం అవడం అంటే అర్థం ఏంటంటే, అంటే పోయిన వారం మాట్లాడుకున్నాం, ఆయనకు మన యందున్న ప్రేమను బట్టి ఆ యొక్క క్షమాపణ మరియు సమాధానము శాంతం వహించాడు. అంతేకాకుండా ఆ శాంతం వహించి ఆయన మన యందు బహుగా ఆనందిస్తున్నాడని మాట్లాడుకున్నాం. దేవుడు ప్రభు మన యందు ఆనందించడానికి కారణం ఏంటంటే ఆయన మన యందు ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమ మన క్షమాపణ సమాధానం కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమ, క్షమాపణ, సమాధానం ఇవన్నీ మనకు అనుగ్రహించి ఆయన సంతోషిస్తున్నాడు. ఉట్టి సంతోషం కాదు, బహుగా ఆనందించుచు హర్షిస్తున్నాడని చదువుకున్నాం. ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అయితే విషయం ఏంటంటే ఆ సంతోషము సంపూర్ణం కావాలి అనేది వచనం మాట. ఈ వారం మనం ధ్యానించే మాట, బహుగా ఆనందిస్తున్న దేవుడు, మన యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించినటువంటి దేవుడు, మనల్ని క్షమించి కృప చూపించినటువంటి దేవుడు, ఇప్పుడు ఆయన సంతోషం ఏదైతుందో అది సంపూర్ణం అవడం ఎలాగో ఈరోజు మాట్లాడుకుంటాం. ఆ సంతోషం సంపూర్ణం కావాలంటే మనం ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రార్థన అనండి ఒకసారి. అయితే ఆ ప్రార్థన, ఏ ప్రార్థన, ఎందుకు ప్రార్థన? ఇక్కడ క్లియర్గా మనకి రాస్తుంది 8వ వచనంలో, 6వ అధ్యాయం 8వ వచనం ఇందాక చదివాం కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఏమని వస్తుంది అక్కడ? మనము ప్రార్థన చేసి దేవుని నుంచి పొందుకుంటే మన సంతోషం సంపూర్ణమవుతుందట. ప్రార్థన చేసి దేవుని నుంచి పొందుకుంటే మన సంతోషం సంపూర్ణమవుతుందట. మనం ఫలిస్తూ ఉంటే దేవుని సంతోషం మన యందు సంపూర్ణమవుతుందట. ఆ సంతోషం సంపూర్ణం అవడం అంటే ఏంటో కొంచెం మన ఆలోచనని, మన లాజిక్స్ని పక్కన పెట్టి విశ్వాసంతో ఈ వాక్యాన్ని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 8వ వచనం నేను రాస్తుంది అక్కడ, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అక్కరగా ఉన్నవి ఆయనకి బాగా తెలిసినవాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్ ఇంకో విషయంగా మాట్లాడుకున్నాం, జస్ట్ రిపీట్ చేస్తాను. ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి చెప్పులు అరిగిపోలేదట, వారి బట్టలు పాతగిల్లేదని చదువుకున్నాను. అరిగిపోలేదు అనే మాటకి అంటే వారు వేసుకున్నప్పుడు ఏ చెప్పులు ఉన్నాయో అవే చెప్పులు వారితో పాటు పెరుగుతున్నాయి. వ్యక్తితో పాటు వారి చెప్పుల సైజు కూడా పెరుగుతూ ఉంది. ఒకటి. తర్వాత బట్టలు కూడా ఆ వ్యక్తితో పాటు పెరుగుతున్నాయట. అంటే బట్టలు అరిగిపోకుండా మాత్రమే, బట్టలు పాతగా అయిపోవడం, చినిగిపోవడం మాత్రమే కాకుండా మనిషితో పాటు పెరిగేటట్టు చేయగలిగిన దేవుడు, చెప్పులు కూడా మనిషితో పాటు పెరిగేటట్టు చేయగలిగిన దేవుడు, ఆకలే లేకుండా చేస్తే అసలు ఇక సమస్య ఉండేది కాదుగా. కానీ ఏమని రాస్తుంది వాక్యంలో? ఆకలి అనే పదం రాసిన ప్రతిసారి దానికి ముందు ఇంకో మాట యాడ్ చేయబడి ఉంటుంది. ఆకలి అనే పదానికి ముందు ఇంకో పదం యాడ్ చేయబడి ఉంటుంది. ఏంటి ఆ పదం తెలుసా? ఆకలికి ముందు ఒక పదం యాడ్ చేయబడి ఉంటుంది. ఏంటి ఆ పదం? చెప్పుల అవసరం రాకుండా చేసిన దేవుడు, వస్త్రాల అవసరం రాకుండా చేసిన దేవుడు ఆకలి మాత్రం కలుగజేశాడు. ఆకలి కలుగజేశాడు అనే దానికంటే ముందు ఇంకో పదం రాస్తుంది. ఏంటది? అనచి అనే పదం. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును. ఓకే, అనచ్చు నిమిత్తం. అనచడం అనే మాటకి తగ్గించడం, విధేయులయ్యేలాగా కొంత లేమితోనూ కొంత అక్కరతో నింపడం అని అర్థం. అణచివేయడం అంటే తగ్గించడం అని అర్థం. మనల్ని ఏదో ఒక అక్కరలోనో, అంటే ఇదిగో ఈ అక్కర ఒకటి ఉందండి నాకు, లేకపోతే ఈ బాధ ఒకటి ఉందండి, ఇదిగో ఈ అవసరం తీరితే చాలండి అనే ఆ గ్యాప్ ఏదైతుందో దాన్ని కలుగజేయడం అణచడం అంటాం. తగ్గించడం, తొక్కేయడం, లేకపోతే కిందికి నొక్కేయడం అని అర్థం.
దేవుడు ఏం చేశాడట? అణచి అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకునుము. ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి. అణచి అనే పదం చెప్పిన తర్వాత ఆకలి కలుగజేయటాన్ని ఉంది. అంటే ఈరోజు బాగా గమనించండి ఒకసారి, మనకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఉన్నాయి కాబట్టి అవి తీర్చబడితే మన సంతోషం ఏమవుతుంది? మన సంతోషం ఏమవుతుంది? మన సంతోషం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది, తృప్తి పడతాం. అప్పటి వరకు తృప్తి ఉండదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? గమనించండి ఒకసారి. ఆ అవసరాలు తీర్చబడేంత వరకు మనం ఏం చేస్తామంటే ఇంకా ఏదో దేవుడు ఇంకా ఇస్తే బాగుండు, చేస్తే బాగుండు అనుకుంటుంటాం. ఎప్పుడైతే అవసరాలు తీర్చబడతాయో మన సంతోషం ఏదైతుందో ఆ సంతోషం సంపూర్ణమవుతుంది. అయితే అక్కడే రాస్తుంది ఏమనుందంటే అణచి ఆకలి కలుగజేసి. ఈ అణచివేయడం అంటే ఏదో ఒక ఆశతోనో, ఏదో ఒక అవసరతతోనో, ఏదో ఒక అక్కరతో దేవుడే మనల్ని అక్కడ నిలబెట్టాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, బాగా వినాలి ఈ మాట. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన యందు ఆనందించే దేవుడు. ఆ ఆనందించే దేవుడు మన యందు తనకున్న ఆనందం సంపూర్ణం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. 1. 2, మనము కూడా తన యందు మన సంతోషం ఒకటి ఉంది కదా, ఆ సంతోషం కూడా సంపూర్ణం కావాలని మనకు ఉంది, ఆయనకు ఉంది. ఆ 2 సంతోషాలు సంపూర్ణం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ సంతోషం సంపూర్ణం కావాలి, దేవుని సంతోషం కూడా సంపూర్ణం కావాలి. సో దేవుని సంతోషం సంపూర్ణం కావాలంటే దేవుడు కూడా కోరుకునే కొన్ని విషయాలు ఉన్నాయి. నీ సంతోషం సంపూర్ణం కావాలి, మన సంతోషం సంపూర్ణం కావాలంటే మనం కోరుకునేవి కొన్ని ఉన్నాయి. అవి ఏమన్నా అవనివ్వండి, ఎలాంటివైనా కానివ్వండి, అవి తీర్చబడితే మనం సంతోషిస్తాం, ఆనందపడతాం. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాకు ఇది ఇవ్వలేదు, మాకు ఆయన దయ చూపించలేదు అంటాం. బాగా గమనించాలి ఒకసారి. ఇవ్వలేని దేవుడు కాదు, కానీ చేయగలిగిన దేవుడు. ఆయన మనల్ని మొదట ఆకలి కలుగు చేసే స్థలంలో, ఆకలి కలిగిన స్థలంలో, ఆశ లేకపోతే అక్కర అవసరత కలిగిన స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. అణచి ఆకలి కలుగజేసి. ఆకలి కలుగజేసిన దేవుడు ఆ ఆకలిని తీర్చడం కోసం నీవే కానీ నీ పితరులే కానీ, అంటే ఎవరికి తెలియని, ఎవరు ఊహించని రీతిలో, ఎవరికి అందనటువంటి విధానంలో ఆకాశం నుండి మన్నాను, పితరులు ఎరుగనటువంటి మన్నా, అంటే నీకు ముందున్నోళ్ళు కానీ నువ్వు కానీ ఎప్పుడు ఊహించినటువంటి అద్భుతం దేవుడు చేస్తాడు ఆ విషయంలో. ఆమేన్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా ఈ మాట వినాలి. చెప్పులు అరిగిపోకుండా చేయగలిగిన దేవుడు, బట్టలు పాతగిలకుండా చేయగలిగిన దేవుడు ఆకలి మాత్రం కలుగజేశాడని రాస్తుంది. ఆకలి మాత్రం ఎందుకు కలుగజేశాడు అంటే, ఆకలి కలుగజేయడానికి ముందు అణచి అని రాస్తుంది. ఒక అవసరంలోనో, ఒక లేమి, ఒక అక్కర, ఒక అవసరత, ఒక గ్యాప్తో దేవుడు మనల్ని ఉంచాడు. ఆ గ్యాప్కి ఒక కారణం, ఒక పర్పస్ ఉంది. అదేంటంటే ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ సంకల్పం అందులో ఉంది. ఆకలి కలుగు చేసిన దేవుడు దాన్ని తీర్చే విషయంలో అణచి ఆకలి కలుగజేసి నీవే కానీ నీ పితరులే కానీ, అంటే నీ ఫ్యామిలీలో లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు తెలియని రీతిలో, వాళ్ళ ఊహకు అందని రీతిలో దేవుడు నీ అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఆకాశం నుండి దేవుడు ప్రత్యేకమైనటువంటి తన మిరాక్లస్ ఫుడ్తో ఆ ఆకలిని తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆ ప్రాసెస్లో మనల్ని ఎలా తయారు చేస్తాడంటే ఫలించేవారుగా తయారు చేస్తాడు. ఎలా ఫలిస్తాం? నిలిచి ఉండి ఫలిస్తాం. నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించు వారినిగా మార్చబడతాం. ఆయన ఆజ్ఞలను అనుసరించు వారిగా మార్చబడిన తర్వాత అప్పుడు మన అవసరాలు తీర్చబడతాయి కదా, అప్పుడు మన సంతోషం సంపూర్ణమవుతుంది. అలాగే మన సంతోషం సంపూర్ణం కావాలి, అలాగే మన యందు ఆనందించే దేవుని సంతోషం కూడా సంపూర్ణం కావాలి. ఆనందించే దేవుడు, బహుగా ఆనందించి హర్షించే దేవునికి కూడా ఒక అవసరం ఉంది. అందుకే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రి ఆయనను మీరు అడగక మునిపే
ఆయనకు తెలియను. తర్వాత ఆయనని ఎలా అప్రోచ్ అవ్వాలో మనకు కొన్ని మాటలు చెప్పబడుతున్నాయి. అయితే ఆ ప్రార్థించే విధానం ఏదైతే ఉందో, ఆ ప్రార్థించే విధానం, అడిగే విధానం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెర్బల్, లేకపోతే వొకాబులరీ వర్డ్స్తో చేసే పదజాలంతో దేవుని సన్నిధికి వెళ్ళే ప్రార్థన మాత్రమే కాదు. అది అనుభవపూర్వకమైన లోతైనటువంటి ఒక ఎక్స్పీరియన్షియల్ అనగా అనుభవపూర్వకమైనటువంటి జీవన విధానంతో దేవుని సన్నిధికి వెళ్ళడం. ఆమేన్. దానికోసం జస్ట్ ఒక్కొక్క మాటని విడదీసి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటి మాటని మీకు జ్ఞాపకం, మొత్తము అక్కడ మీకు అక్కరగా ఉన్న వాటిని మీ సంతోషం సంపూర్ణమయ్యే విధంగా మన అవసరాలు ఉన్నాయి, మన అవసరాలు తీర్చబడాలి, సంతోషం సంపూర్ణం కావాలి, దేవుని సంతోషం కూడా సంపూర్ణం కావాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ ఇలా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఆ ప్రార్థన ఏమని తెలియజేస్తుందంటే, పరలోకమందున్న మా తండ్రి. మొత్తం 7 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని మాటలు? 7 వర్డ్స్, 7 థింగ్స్ కనపడతాయి. ఈ 7 డిఫరెంట్ సెక్షన్స్ అవి. 7 డిఫరెంట్ సెక్షన్స్. ద ఫస్ట్ వన్, పరలోకమందున్న మా తండ్రి. దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇంకా తర్వాత ఎన్ని ఉంటాయి? 6 ఉన్నాయి కదా. ఆ 6ని 3 + 3 డివైడ్ చేస్తారు. 3 + 3. బాగా వినండి ఒకసారి. ఒక 3 ఏమో గాడ్స్ కన్సర్న్, దేవుడు మన నుంచి ఆశపడే విషయాలు. మొదటి 3, ఓకే, మనం ఎందుకు వెళ్ళాం ప్రార్థనకి? మన అవసరం దేవునికి చెప్పడానికి వెళ్ళాం. కానీ ముందు మన అవసరం చెప్పట్లేదు. దానికి ఒక ప్యాటర్న్, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి చెప్పబడింది. ఏంటంటే, ముందు దేవుని అవసరాలను గుర్తించుట, దేవుని సంతోషం సంపూర్ణం చేయడం ఎలాగో, ఏ విషయాన్ని బట్టి దేవుని సంతోషం సంపూర్ణం అవుతుందో వాటిని ముందు మాట్లాడాలి. అందుకే ముందు 3 ఏం చెప్తాం? ఏమని ప్రార్థన చేస్తాం? నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. 2, నీ రాజ్యము వచ్చును గాక. 3, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. ఇవన్నీ గాక అని అడుగుతున్నామా? నీ రాజ్యం వచ్చేటట్టు జై ప్రభువా అంటున్నామా? నీ రాజ్యం వచ్చేటట్లు జై ప్రభువా అంటున్నామా? నీ రాజ్యం వచ్చును గాక అంటున్నామా? రెండిటికి తేడా ఏంటి? నీ రాజ్యం వచ్చేటట్లు జై ప్రభువా అంటేనేమో అడుగుతున్నాం, ఆయన్ని కోరుకుంటున్నాం. అంటే అదే నీ రాజ్యం వచ్చునుగాక అనేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే, అది దేవుని ఇష్టం, అది దేవునికి ఆ రాజ్యం రావాలని ఆయనకు ఉంది. నేను వెళ్ళి ఏమంటున్నానంటే, నేను కూడా అదే కోరుకుంటున్నాను, అది జరిగితే బాగుండు అని చెప్పి దేవుని ఇష్టంతో, దేవుని యొక్క ఉద్దేశంతో నేను ఏకీభవిస్తున్నాను. మనం ఏకీభవిస్తున్నాం. ఓకే, నేను కూడా ఓకే, మీకు ఒకటి ఇష్టం ఉంది, నేను వచ్చి మీరు కోరుకున్నది మీకు జరుగునుగాక అన్న అనుకోండి. లేదా మీకు ఇష్టమైన దాన్ని నేను చేస్తా అనడం వేరు, మీకు ఇష్టమైనది ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండు అనడం, కోరుకోవడం వేరు. జరుగునుగాక, నీవు కోరుకున్నది ఓకే, నీవు కోరుకున్నది నీకు జరుగునుగాక అంటే నీవేది కోరుకుంటున్నావో అది జరగాలని నేను కూడా నీతో ఏకీభవిస్తున్నాను. నీ ఆశతో నేను ఏకీభవిస్తున్నాను, నీ అవసరంతో నేను ఏకీభవిస్తున్నాను, నీవు ఆశించే దాంతో నేను ఏకీభవిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మాట వినండి ఒకసారి. మొదటిది పరలోకమందున్న మా తండ్రి, అది సంబోధన, దాన్ని పక్కన పెడదాం, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత మొదటి 3, ఈ 3 ప్రయారిటీస్, ఇవి లిస్ట్. అది అనగా ఈ పద్ధతిలో ప్రార్థన చేస్తాం. అంటే వాట్ ఈజ్ మై ప్రయారిటీ? నాకు ఏదైనా ఆకలి అనిపించగానే, లేదా నాకు ఏదైనా అవసరం అనిపించగానే, నాకు ఏదైనా ఉంటే బాగుండు అనిపించగానే, నేను మొదట వెళ్ళి ఏం చెక్ చేసుకోవాలంటే, దేవుని నామం పరిశుద్ధపరచబడునుగాక అని నేను అనగలిగిన జీవితం నా దగ్గర ఉండాలి. మరొకసారి, దేవుని నామం, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని అనగలిగిన జీవితం, లేకపోతే ఆయనతో ఏకీభవిస్తున్నానా లేదా అని చెక్ చేసుకునే ప్లేస్ అది. నేను ఏకీభవిస్తున్నానా లేదా? నీ నామం పరిశుద్ధపరచబడు, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లే భూమి యందు కూడా నెరవేరునుగాక. ఆ మాట చెప్పగలిగిన లేకపోతే అనగలిగిన జీవితం మనకు పరీక్ష చేసుకొని ఏకీభవించడం అని అర్థం. అవసరం నీకు అనిపించగానే మొదట చేయాల్సిన పని దేవుని చిత్తంతో ఏకీభవించుట. నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే. ఓకే, నా ఇష్టం కాదు, నీ చిత్తమే అని ఏకీభవించడం దగ్గరికి వెళ్ళాలి. ఏదన్నా అవసరం కావచ్చు కాక, దేవుడు ఆయన కన్సర్న్ లేకపోతే
దేవుడు ఒక మనిషిని ఏ లెవెల్ వరకు చూస్తాడు అని అడిగితే బైబిల్లో రాస్తుంది, దేవుడు సృష్టించిన చంద్ర నక్షత్రాలను చూడగా, ఓకే, చంద్ర నక్షత్రాలన్నింటినీ చూడగా నీవు నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అని ఉంటుంది కదా. అదే దేవుడు ఇదే బైబిల్లో బాగా వినాలి ఒకసారి, దేవుడు ఎంతవరకు కన్సర్న్ కలిగి ఉంటాడు అంటే ఒక మనిషి విషయంలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా కన్సిడర్ చేయగలడు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో లేయా ద్వేషించబడుచుండుట దేవుడు చూచి అని ఉంటుంది. ఎవరు ప్రార్థన చేయలే, ఎవరు అడగలేదు, ఎవరన్నా అడిగారా? లేదు. ఎవరైనా ప్రార్థన చేశారా? లేయా ద్వేషించబడుచుండుట దేవుడు చూచి. తర్వాత చూడండి ఒకసారి, ఆ యొక్క ఏమంటామంటే హగరు అంటే అబ్రహాం ఫ్యామిలీలో ఒక వెల ఇచ్చి కొనబడిన ఒక దాసి ఐగుప్తీరాలు. ఆ కొనబడినటువంటి దాసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడు ఆమె పేరు పెట్టింది దేవునికి. మొట్టమొదట దేవునికి ఆమె పేరు పెట్టిన పేరు ఏంటో తెలుసా? పేరు నన్ను చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. యెహోవా రోయి అని పేరు పెట్టింది, నన్ను చూచుచున్న దేవుడు అని. తర్వాత చూడండి ఒకసారి ఏమని రాస్తుంది ఇక్కడ, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఆమె ఏడుస్తుంటే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. మా దేవదూత ఆమెతో మాట్లాడుతూ, శారాదాసురాలువైన హగరు, నీవు ఇక్కడేం చేస్తున్నావు, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి, అంటే నన్ను అప్పుడు వెంటనే వెళ్ళి నువ్వు మరలా శారా దగ్గర ఉండు అని చెప్పిన తర్వాత తను వెళ్ళిపోయేటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆమె చెప్పిన పేరు, దేవునికి ఆమె పెట్టిన పేరు ఒక దాసి. అంటే ఏ స్థితిలో ఉన్న ఒక స్త్రీ ద్వేషించబడుతుంటే దేవుడు చూశాడని రాస్తుంది. ఒక దాసి తను ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును దేవుడు చూస్తున్న దేవుడు అని రాస్తుంది. తర్వాత ఒక బాలుడు, ఆ బాలుడు ఎవరు? ద గ్రేట్ కవెనెంట్ పీపుల్, లేకపోతే అబ్రహాము, వీళ్ళు కాదు. ఒక ఇష్మాయేల్ అనే ఒక బాలుడు ఏడుస్తూ ఉంటే ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడని రాస్తుంది. చూడండి ఒకసారి, ఒక లేయా ద్వేషించబడుచుంట, దర్ ఇస్ నో సౌండ్, అది ఎవరికి కనపడట్లేదు. ఓకే, మామూలుగా లేయా ద్వేషించబడుతుంటే లేయాను కవర్ చేయడానికి ఆమె భర్త రావాలి. ఆమె భర్త కూడా ద్వేషిస్తున్నాడు. సో అందరూ ద్వేషిస్తున్నారని చెప్పి లేయా ద్వేషించబడుతుందని ఎవరు చూశారట? దేవుడు చూశారట. చంద్ర నక్షత్రం నీవు చూడగా ఒక నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వారం కాకపోయినా కూడా చిన్న చిన్న ఎమోషన్స్ని దేవుడు కన్సిడర్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. బాగా వినాలి ఈ మాట. మన కన్నీళ్ళనట ఆయన బుడ్డిలో దాచుకుంటాడు. కన్నీళ్ళను ఒక బుడ్డి అంటే మన పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటాయి చూసారా, మందమైనటువంటి సీసాలు ఉంటాయి. అలాంటి దాంట్లో, ఎందుకంటే అది ఎవాపరేట్ అయిపోకుండా ఉండటానికి. మన కన్నీళ్ళు ఎవాపరేట్ అయిపోయాయని మనం అనుకుంటాం, కానీ దేవుని దగ్గర ప్రతి కన్నీళ్ళు ఆయన దగ్గర ఉంటాయి. అంతేకాదు, ఆ కన్నీటికి కారణాన్ని ఆయన తన పుస్తకంలో రాసుకుంటాడట. కీర్తనకారుడు అంటున్న మాటలు అవి, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి, అవన్నీ నీ కవిలలో, నీ పుస్తకంలో రాయబడి ఉన్నాయి అంటాడు. అంటే నా ప్రతి ఎమోషన్ నువ్వు గుర్తిస్తున్నావు, గమనిస్తున్నావు అని చెప్పడానికి. యాక్చువల్గా మనల్ని గుర్తించడానికి, గ్రహించడానికి, దేవుడు చూడడానికి మనం ఏ పాటి వారం కాదు. చంద్ర నక్షత్రములను, ఈ మహాకాశములను నేను చూడగా నరపుత్రుని, లేకపోతే నరుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వారం కానప్పటికీ దేవుడు ప్రతి ఎమోషన్, ప్రతి పెయిన్ని దేవుడు గుర్తించే దేవుడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. సో అలాంటి దేవుడు మనల్ని అక్కరలో ఉంచాడు అంటే, ఒక అవసరంలో ఉంచాడు, ఒక లేమిలో ఉంచాడంటే దానికి ఉన్న పర్పస్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ పర్పస్ అంటే, ఆ అక్కర తీర్చే విధానం ఒకటి ఉంది. అదేంటంటే, వెళ్ళి ఈ ప్రార్థనని జ్ఞానించమని అర్థం. ఈ ప్రార్థన ఓకే, బాగా వినాలి ఒకసారి. పరలోకమందున్న మా తండ్రి, నీకు సంబంధించిన ముందున్న ఈ 3 కన్సర్న్స్తో నేను ఏకీభవిస్తున్నాను. నేను ఈ 3టితో నేను ఏకీభవిస్తున్నానా లేదా అని పరీక్షించుకోవడానికి అవి ఒక సిగ్నల్స్, అవి సూచనలు అంటాం. ఒక లేమి, అవసరం, అక్కర మన ఎదురుగా వచ్చింది అంటే అది మనకు ఒక సిగ్నల్ ఇస్తూ ఉంది. ఏంటి ఆ సిగ్నల్ అంటే, లెట్స్
గో బ్యాక్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం వైపు ప్రయాణించుము అని అర్థం. దేవుని చిత్తం, నువ్వు వెళ్ళే దారి ఒక్కసారి ఆగి, ఓకే, స్టాప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వు. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు వెళ్తున్న దారిలో కాదు, కానీ దేవుని చిత్తం వైపు నీ ప్రయాణం సాగించు అని ఒక సైన్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇక ఒక విషయాన్ని ఈరోజుకి నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి మాట. దీని గురించి మనం కంటిన్యూస్గా స్టడీ చేస్తాం. ఈ ప్రార్థన మన సంతోషాన్ని సంపూర్ణమయ్యేటట్టు చేస్తుంది, మన యందున్న దేవుని సంతోషాన్ని కూడా సంపూర్ణమయ్యేటట్టు చేస్తుంది. ఏంటి ఆ ప్రార్థన? ఆ ప్రార్థన స్పెషాలిటీ ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, ఆ మొదటి మాటను ధ్యానం చేస్తాం ఈరోజు. పరలోకమందున్న అనే మాటకి హీబ్రూలో పరలోకము, ఆకాశము, ఆ మాటకి షమాయిం అంటారు. అనండి ఒకసారి మాట. షమాయిం అనే మాటకి ఆకాశములు అనొచ్చు, హెవెన్స్ అనొచ్చు, పరలోకము అనొచ్చు. అన్నిటికీ కూడా ఒకటే వర్డ్ షమాయిం, అది బహువచనం. షమాయిం అనేది బహువచనం. షమాయిం అనే మాటకి సరైనటువంటి డెఫినేషన్ ఏంటంటే, నా దేవునికి లేకపోతే మన దేవునికి ఆయనకు ఒక అథారిటీ ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, సార్వభౌమత్వం అనగా సమస్తమును పరిపాలిస్తూ అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి అని చెప్పే మాట అది. షమాయిం అనే మాటకి పరలోకము అనే మాటకి అదొక స్థలం, అక్కడ ఉన్న అని చెప్పినప్పుడు మనం ఏమంటున్నామంటే 115వ కీర్తన చదవండి ఒకసారి మొదటి నుంచి. 115వ కీర్తన 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు అంటారట. వారి దేవుడేడి, వారి దేవుడు ఏమైపోయాడు అంటారట. మా దేవుడు ఆకాశమందున్నాడు. అనండి ఒకసారి మాట. మా దేవుడు ఆకాశమందున్నాడు, బట్ అవర్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకమందు ఉన్నాడు అంటే అదొక ప్లేస్ అనో, అదొక లొకేషన్ అనో కాదు. పరలోకం అనేది ఒక పొజిషన్. మరొకసారి మాట జాగ్రత్తగా వినాలి. పరలోకం అనేది ఒక ప్లేస్, ఒక లొకేషన్ కాదు. పరలోకం అనేది ఒక పొజిషన్, ఒక స్థాయి. అది ఆ స్థానం ఎలాంటి స్థానం అంటే ఆకాశమున సింహాసనము అని రాస్తుంటుంది. ఆకాశమున సింహాసనం అంటే దేవుని అంటే మీ దేవుడేడి అని అన్యజనులు అడిగినప్పుడు, అన్యజనులు మీ దేవుడేడి అని అడిగినప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మా దేవుడు ఎక్కడున్నాడు అంటే ఏలే స్థలంలో ఉన్నాడు. పరలోకంలో ఎక్కడో దూరంగా ఉన్నాడని కాదు దాని అర్థం. పరలోకం అనేది లొకేషన్ కాదు, పరలోకం అనేది ఒక పొజిషన్ అనగా ఒక స్థానము. ఆ స్థానం పేరేంటంటే, ఆ స్థానాన్ని సింహాసనం అంటాం. ఆ సింహాసనం మీద ఉన్న మా దేవుడు పరలోకమందు ఉన్నాడు, మా దేవుడు షమాయిం ఆకాశమందు ఉన్నాడు. ఆ మాటకి ఆయన సింహాసనం మీద ఉన్నాడు అంటే ఆయన ఏలుతున్నాడు అని అర్థం. సార్వభౌమత్వంతో ఏలుతూ ఉన్నవాడు. చిన్న చిన్న మనుషుల యొక్క ఎమోషన్స్ని కూడా గమనించి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు, మన యందు బహుగా ఆనందించే దేవుడు. ఈ ఆనందించే దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే, మీ దేవుడు ఎక్కడున్నాడంటే ఏం చెప్పాలి మనం? వేర్ ఈజ్ యువర్ గాడ్ అంటే మా దేవుడు ఏలే స్థానంలో కూర్చొని ఉన్నాడు. పరలోకమందున్న అనండి ఒకసారి మాట. ఆ ఒక్క మాట మొత్తం 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 పరలోకమందున్న, 2 మా అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నాట్ నా, మై కాదు, మై ఫాదర్ కాదు, అవర్ ఫాదర్. ఎందుకు అవర్ లేకపోతే మా అనే పదం ఎందుకు వాడాలంటే, దేవుని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇండివిజువల్గా అప్రోచ్ అవ్వకూడదు. దేవుని అప్రోచ్ అయ్యేటప్పుడు ఇండివిజువల్గా నా దేవా నా తండ్రి అని వెళ్ళొద్దు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మా దేవా మా తండ్రి అని వెళ్ళాలి. తర్వాత అంటే రెండో విషయం మాట్లాడుకుంటాం. అది రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం పరలోకమందున్న ఆయన సార్వభౌమత్వము, అధికారం, ఆధిపత్యం.
ఇది మొదటి విషయం నేర్చుకుంటాం ఈరోజు. మొదటి విషయం నేర్చుకుంటాం, సార్వభౌమత్వము, అధికారము, ఆధిపత్యం. ఇది మొదటి విషయం. రెండో విషయం నేర్చుకుంటాం. రెండో విషయం ఏంటి? ఇండివిజువల్ పర్సనల్ ప్రేయర్ కాదు, పర్సనల్గా దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు, కానీ కార్పొరేట్గా సహవాసంగా దేవుని దగ్గరికి వెళ్ళడం. అనండి ఒకసారి, ఒక సహవాసంగా దేవుని దగ్గరికి వెళ్ళడం. ఇండివిజువల్గా వెళ్ళడం కరెక్ట్ కాదు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే నా దేవుడు అనకూడదు, మా దేవుడు అనాలి. ఓకే, మా తండ్రి, మన తండ్రి, మా అనే పదం వాడాలి. మా అంటే ఏంటి? ఇది అలా అని చెప్పి నేను పర్సనల్గా ప్రార్థన చేయడం తప్పని చెప్పట్లేదు, దాని గురించి మాట్లాడుకుంటాం. చూడండి ఒకసారి. మొదటి విషయం సార్వభౌమత్వం, అధికారం, ఆధిపత్యం. మొదటిది షమాయిం లేకపోతే పరలోకమందున్న అనే పదం అయితే, రెండో విషయం ఏంటంటే మా అనగా కార్పొరేట్, సామూహికంగా దేవుని సన్నిధికి వెళ్ళడం. మేము వచ్చాము అని చెప్పడం, మేమందరం కలిసి వెళ్ళాము అని చెప్పడం, మనము అని చెప్పడం, మేము, వి, అవర్ గాడ్ అని చెప్పడం. తర్వాత లాస్ట్ వన్, మూడోది ఏంటంటే ఫాదర్. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. మూడో దాన్ని ఏమంటామంటే ఫ్యామిలీ లాంగ్వేజ్. అనండి ఒకసారి. కుటుంబ భాషలో మాట్లాడాలి. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలి? ఎలా మాట్లాడాలి? అనండి ఒకసారి మాట. ఓకే, మై లార్డ్ అన్నాం అనుకోండి, అది కోర్టు భాష అవుతుంది. ఓకే, కోర్టులో మై లార్డ్ అని పిలుస్తాం, బట్ ఇక్కడ ఫాదర్ అని పిలుస్తాం, తండ్రి అని పిలుస్తాం. ఓకే, హీబ్రూలో ఒక పదం ఉంటుంది, మా తండ్రి అంటానికి హీబ్రూలో ఒక పదం ఉంటుంది. ఏంటో తెలుసా? అవీను. అనండి ఒకసారి. అవీను అనండి ఒకసారి. అవీను అంటే ఈ ను అని చివరిలో ఏదైనా ఒక దానికి యాడ్ అయిందంటే అవర్ అని అర్థం. అబ్బా అంటే ఫాదర్, అబ్బా అంటే ఫాదర్. ఆ వి అంటే మై ఫాదర్. చివరిలో ఈ వస్తే మై ఫాదర్, ఇండివిజువల్, సింగులర్. ఆ వీను. ఓకే, అబ్బా అంటేనేమో తండ్రి, ఆ వి అంటే మై ఫాదర్, ఆ వీను అంటే అవర్ ఫాదర్. మళ్ళొకసారి ఏం చెప్పాను నేను? అబ్బా అంటే డాడీ, ఫాదర్. ఓకే, ఆ వి అంటే మై ఫాదర్, నా తండ్రి. అనండి ఒకసారి. ఓకే, అనండి ఒకసారి మాట. నా తండ్రి అనాలంటే ఏమనాలి? అవి అనాలి. కానీ అవి అని ఉండదు. మీకు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు మన తండ్రి, అవిను అనాలి. అవిను, ఈను అని చివరిలో వచ్చింది. ఈ వస్తేనేమో మై, ఈను అని వస్తే అవర్ ఫాదర్. ఆ ఈను అని ఇలా సాగదీసి అనాలి. అనండి ఒకసారి. అవిను అనండి ఒకసారి గట్టిగా. అవిను అంటే అవర్ ఫాదర్. అబ్బా అంటే ఫాదర్, అవి అంటే మై ఫాదర్, అవిను అంటే అవర్ ఫాదర్, మన తండ్రి. అయితే ఈ మన తండ్రి అనే మాట తర్వాత మాట్లాడుకుందాం. తండ్రి అనేది ఫ్యామిలీ లాంగ్వేజ్, కుటుంబ భాష. ఒక కుటుంబ భాష మాట్లాడాలంటే ఆ కుటుంబంలో నిబంధనలు ఉంటాయి. నిబంధన అంటే కవెనెంట్. నిబంధన లేకుండా ఏ కుటుంబం ఉండదు. నిబంధన లేకుండా ఏ మ్యారేజ్ ఉండదు. నిబంధన లేకుండా ఏ కుటుంబం ఉండదు. కుటుంబంలో నుంచి మా తండ్రి అన్నామంటే దేవుడు మనల్ని కేవలం పిల్లలుగా స్వీకరించలేరు. కేవలం మనల్ని ఆయన ప్రజలుగా స్వీకరించలేదు, ఆయన పిల్లలుగా స్వీకరించాడు. ఓకే, యెహోవా దేవుడుగా గల జనులు, అదే యెహోవాను తండ్రిగా గల జనులు. అర్థమైందండి? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులైతే, యెహోవా తమకు తండ్రిగా గల జనులు ఏం కావాలి? దానికంటే ఎక్కువనా? మరీ ధన్యులు అన్నమాట. హల్లెలూయా. రైట్. కుటుంబ భాష అనేది మూడవది. గమనించండి ఒకసారి. మొదటిది ఏం మాట్లాడుకుంటున్నాం? సార్వభౌమత్వం, అధికారము, ఆధిపత్యం. మీ దేవుడు ఎక్కడా అని మీ అక్కర మిమ్మల్ని అడిగినప్పుడు, మీ అవసరం మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు, మీ ఛాలెంజ్ మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు, అన్య జనులు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మా దేవుడు ఆకాశమందున్నాడు. ఒకసారి చదవమన్నమాట. 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు,
తనకిచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులు. ఒకసారి చూడండి ఒకసారి. మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. అనగా ఇట్ ఈస్ నాట్ అ లొకేషన్, ఇట్ ఈస్ అ పొజిషన్, ఒక స్థాయి, అది ఒక స్థానం. ఆ స్థానంలో ఉండి దేవుడు ఏం చేస్తున్నాడట? తనకిచ్చ వచ్చినట్టు జరిగిస్తున్నాడు. తనకి ఇష్టం వచ్చినట్టు జరిగించగలడు. ఆయనకి ఏది అనిపిస్తే అది చేసే స్థానంలో ఉన్నప్పటికీ, ఏది అనిపిస్తే అది చేయగలిగే స్థానంలో ఉన్నప్పటికీ, ఆయన మనస్సు మన చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఇంకొక చోట మనకి రాసి ఉంది, ఆయన ఆకాశములలోను సముద్రంలోను భూదిగంతముల వరకు ఆయన తనకి ఇష్టం వచ్చిందని జరిగిస్తున్నాడు అంటాడు. దేవుడు తన ఇచ్చను, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకో ఇచ్చ, ఆయనకో ఇష్టం ఉంది. ఏంటా ఇష్టం అంటే, తన ఇచ్చ, తన ఇష్టం ఏంటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు. ఆయన తన ఇచ్చను ఏం చేస్తున్నాడట? నెరవేర్చుకుంటూ తనకిష్టం వచ్చిందంతా జరిగించుకుంటున్నాడు. అంటే మనుషులందరూ రక్షించబడాలి అనేది ఆయన ఆశ, ఇచ్చ. బాగా వినాలి ఈ మాట. దుష్టుడు తన దుష్టత్వంలోనూ, పాపి తన పాపంలో నశించుట దేవునికి ఇష్టం లేదు. ఆయన ఇష్ట కాదు, అది ఆయన ఇష్టం కాదు. సో అందరూ కూడా రక్షించబడాలని మరియు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రాస్తుంది, దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఏంటా ఇచ్చ అంటే, మనము రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ఒకసారి. మొదటిగా పరలోకము, పరలోకమందున్న అనే మాటకి అవీను షబ షమాయిం అంటాం హీబ్రూ భాషలో. అవీను షబ షమాయిం. ఆ మాటకి అవీను అంటే అవర్ ఫాదర్ ఇన్ ద హెవెన్, ఇన్ ద హెవెన్స్. ఆ పరలోకమందున్న మా తండ్రి, ఆ ఒక్క మాటని. అయితే దేవుడు సమస్తమును ఏలుచున్నవాడు, సమస్తమును తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, మనకు పైన అధికారం ఎవరికి ఉంది అని. వాక్యం చెప్తా ఉంది, దానియేలు గ్రంథంలో ఒక మాట రాస్తుంది, మానవుల రాజ్యముల మీద అధికారం కూడా ఆ పరలోకమందున్న దేవునికే ఉందట. మీ దేవుడు ఎక్కడున్నాడంటే, మానవుల రాజ్యముల మీద ఎవరెవరు అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా అపాయింట్ చేసేది ఆయనే అని రాస్తుంది. చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుతాం ఒకసారి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం ఒక్క నిమిషం 16వ వచనం 17వ వచనం చదువుతాను. ఈ ఆజ్ఞ జాగరూకుల దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన 17వ వచనం పరిశుద్ధుల ప్రకటన. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును. ఓకే, ఎవరన్నా భూమి మీద పలానా రాజ్యం పరిపాలిస్తున్నారు. యేసుప్రభుని తీర్పు తీర్చడానికి పిలాతు వచ్చాడు. యేసుప్రభుని తీర్పు తీర్చడానికి పిలాతు వచ్చి అంటాడు, ఏమంటాడంటే, నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించే అధికారం నాకు ఉంది అంటాడు. ఎవరికి ఉందంట అధికారం? పిలాతుకట యేసుప్రభుని విడిపించే అధికారం ఉందట. దానికి యేసయ్య ఏమన్నాడు తెలుసా? పరలోకమందున్న తండ్రి అనుగ్రహించకుండా నీకు రాలేదు అది అంటాడు. మళ్ళీ చదువు ఒకసారి, మళ్ళీ పెట్టమది రెఫరెన్స్ పెట్టి ఒకసారి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. ఓకే, ఆ కార్యం జరుగును అని రాస్తుంది.
ఈ మాట మళ్ళీ రిపీట్ చేయబడుతుంది. అంతేకాదు తర్వాత చూడండి ఒకసారి, ఇది దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనబడే రాజు, భూమిని అంతటినీ పరిపాలించిన రాజు యొక్క సాక్ష్యం అది. ఇంకోసారి అదే మాట చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, 32వ వచనం. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు దేవుడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి ఒకసారి, ఇది దాన్ని చూసినటువంటి అనుభవించినటువంటి ఒక అన్యుడైనటువంటి రాజు నెబుకద్నెజర్ అనే రాజు. ఈ నెబుకద్నెజర్ దేవుని గుర్తించి మాట్లాడుతున్న మాటలు ఒక సాక్ష్యంలాగా ఈ అధ్యాయం అంతా రాశాడు. తన జీవితంలో జరిగిన సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇది నాకు జరిగింది, దేవుడు మానవుల రాజ్యముల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు అత్యున్నత సింహాసనం మీద లేకపోతే పరలోకమందు ఉన్నాడు అనే మాటకి సర్వాధికారం కలిగి ఉన్నాడు అని అర్థం. ఈ భూమి మీద మనకు పై అధికారులు, మన రిపోర్టింగ్ ఆఫీసర్స్, వాళ్ళ రిపోర్టింగ్ ఆఫీసర్ ఎవరన్నా ఉండొచ్చు కాక, ఈ భూమి మీద ఈ వీళ్ళే గ్రేట్ అనే వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు కాక, వాళ్ళందరికంటే పైన ఉన్నత స్థలంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. మీ దేవుడు ఎక్కడున్నాడు అంటే పరలోకమందున్నా అనండి ఒకసారి మాట. ఆ మాట బలికేటప్పుడు జస్ట్ క్యాజువల్గా పరలోకమందున్న మా తండ్రి అనడం కాదు, కానీ జస్ట్ దాన్ని అనుభవించగలగాలి. ఈ ఒక్క విషయాన్ని అనుభవించకుండా ఊరికి అనేయడం వల్ల మనం మిస్ అయిపోతాం. ఇదిగో మీకున్న అక్కరిని తీర్చుకొని, ఇదిగో దేవుని సంతోషం సంపూర్ణమవడం, మీ సంతోషం సంపూర్ణమయ్యే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత గమనించండి ఒకసారి, ఇక్కడ పరలోకమందున్న అనగా ఆయన సార్వభౌమత్వం, అనగా ఆయన కంట్రోల్లో లేకుండా ఏ రాజ్యం లేదు, ఏ కార్నర్ లేదు, లేకపోతే ఏ మూల, లేకపోతే ఏ విషయం లేదు. తర్వాత మానవుల రాజ్యముల మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. అంతేకాదు రాజుల హృదయాలు, రాజుల ఎక్కడున్నాయట, ఆయన రాజుల హృదయాలు ఎక్కడున్నాయట, ఎలా ఉన్నాయట, ఆయన చేతిలోని నీటి కాలువల్లాగా ఉన్నాయట. చేతిలో వాటర్ పోసుకొని ఇలా అన్నప్పుడు అది ఎలా కదులుద్దో అలా ఎవరున్నారట, ఏముందట, రాజుల హృదయాలు. అంటే ఒక రాజ్యాన్ని లీడ్ చేసే ఒక రాజు ఆయన ఇలా అన్నప్పుడు అటువైపు వెళ్ళిపోతాడేమో, ఇలా అన్నప్పుడు ఇటువైపు వెళ్ళిపోతాడేమో. అంటే దేవుని కంట్రోల్, దేవుని యొక్క అథారిటీ ఏ స్థాయిదో చెప్పడం కోసం ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాను. మానవుల రాజ్యముల మీద అధికారి అయి దేవుడు ఉన్నాడు. అంతేకాదు మానవుల రాజ్యముల మీద ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలు దేవుని చేతిలోని నీటి కాలువల్లాగా ఉన్నాయి. ఆ కాలువలు ఎలాగైతే ఎటు వంపు ఉంటే అటు ప్రవహించినట్టుగా ఆ రాజుల హృదయాలను ఎటు కావాలంటే అటు మార్చగలడు, తిప్పగలడు. హృదయాలను మార్చగలిగిన దేవుడు. ఫరో అనబడుతున్నటువంటి ఒక రాజు, అనగా భూమి మీద ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రపంచంలో ఒక అడ్వాన్స్డ్ లేకపోతే గొప్ప రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఆ రాజ్యానికి రాజైన ఫరో హృదయాన్ని కఠినపరచగలడు, ఫరో హృదయాన్ని కరిగిపోయేటట్టు కూడా చేయగలడు. హృదయము కనికరించేటట్టుగా ఎస్తేరు దయ పొందేటట్టు చేయగలిగిన దేవుడు, ఎస్తేరు రాజు యొక్క దయ పొందేటట్టు చేయగలిగిన దేవుడు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో హృదయాన్ని కఠినపరచగలిగినటువంటి దేవుడు. సో హృదయాలు కఠినపరచాలన్నా లేకపోతే ఆ యొక్క హృదయాలు నీరు గారేటట్టు చేయాలన్నా దేవునికి స్వాధీనంలో, దేవుని కంట్రోల్ ఉంది. అలాంటిది ఆయన ప్రజల మధ్య ఒక ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న ఎమోషన్స్ని కూడా గుర్తించగలడు, గమనించగలడు, గ్రహించగలడు. సో దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే, మనల్ని ఛాలెంజ్ చేస్తూ మన దగ్గరికి వచ్చి మీ దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే దేవుడు ఏలుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు వెళ్తున్నట్టు నీకు అనిపించకపోవచ్చేమో, నాకు అనిపించకపోవచ్చేమో. ఒకానొక సందర్భంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాసుంది, రాజైన ఉజ్జియా ఏలుబడిలో అని రాసుంటుంది. రాజైన ఉజ్జియా ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్లో ఆయన ఒకడు. చాలా అద్భుతమైనటువంటి మహారాజు ఉజ్జియా. దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఉజ్జియా అనే రాజు మంచి రాజు, అద్భుతమైనటువంటి రాజు. ఈ అద్భుతమైన రాజు కుష్ఠరోగంతో ముగించాడు తన జీవితాన్ని. అంటే పాలానికి వెలుపల జీవించాడు. విషయం ఏంటంటే, ఆ ఉజ్జియా రాజు మృతి పొందిన తర్వాత
అప్పుడు అనిపిస్తుంది అసలు దేవుడు వెళ్తున్నాడా అని క్వశ్చన్ వస్తుంది. దేవుడు వెళుతూ ఉంటే, దేవుడు రాజ్యం చేస్తూ ఉంటే, ఆయన అధికారంలో ఉంటే మరి ఇలా ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న వస్తుంది. అలాంటి ప్రశ్నలతో ఈ యెషయా ప్రవక్త ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఈ రాజైన ఉజ్జియా మృతి పొందినప్పుడు అప్పటికే దేశం అంతా ఎలా ఉందంటే, ఉజ్జియా మరణించేసరికి ఒక రకమైనటువంటి అయోమయంలో ఉంది. అంత ఆత్మీయుడు, అంత గొప్పవాడు మరణించేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక అయోమయంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ విషయం జరుగుతూ ఉంది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమందు ప్రభువు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా నేను చూచితిని. దేవుడు ఆసీనుడై ఉన్నటువంటి దేవుని దర్శనం చూశాడట యెషయా. చదవండి ఒకసారి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండి ఉన్నాయట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. ఒక్కసారి ఇది దర్శనం. ఇది దర్శనం అంటే ఎలా ఉండాలి? నిజంగా జరుగుతుందా? నిజంగా జరుగుద్దా? జరగదు. కానీ బాగా వినాలి ఒకసారి. ఇది దర్శనం. నేను చూశాను అంటున్నాడు. చూశాడు. అత్యున్నత సింహాసనం అనండి ఒకసారి. అంటే అన్ని సింహాసనాల కంటే పై సింహాసనం, ఇంకా అంతకంటే పైన ఇంకేం లేదు. అంతకంటే పైన వెళ్ళినటువంటి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడట. దాన్ని నేను చూశానని చెప్తున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఎప్పుడు? అది కూడా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో. అప్పుడు ఆ చూసినటువంటి దర్శనంలో దేవుడు ఆయన చొక్కాయి అంచులు ఎలా ఉన్నాయట? నిండుకొని ఉన్నాయట. చొక్కాయి అంచులు నిండుకొని ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ఉజ్జియా అనే ఒక రాజు చచ్చిపోతే, అయ్యో ఆత్మీయుడు మంచోడు భలే వచ్చాడు రాజు అనుకున్న రాజు చచ్చిపోతే నెక్స్ట్ ఇక రాజు ఎవరు లేరు ఎలాగా అని చెప్పి దేవుడు ఇటు అటు తిరుగుతూ టెన్షన్ పడట్లేదు. దేవుడు కూర్చున్నాడని చెప్తున్నాడు. అత్యున్నత సింహాసనం మీద దేవుడు ఏం చేశాడట? కూర్చున్నాడు. అంటే కింద మనం అయోమయంలో ఉండక దేవుడు ఏలుతూ ఉన్నాడు అని చెప్పడానికి ఉదాహరణ ఇది. అద్భుతమైనటువంటి ఉదాహరణ. గమనించండి ఒకసారి. ఆయన అంచులు ప్రశాంతంగా ఉన్నాయి. దేవాలయం నిండుకొని ఉన్నాయంటే ఆయన అంచులు ప్రశాంతంగా ఉన్నాయి. అవి ఇటు అటు కదలట్లేదు. అంటే ఆయన అయోమయంలో ఇటు అటు తిరగట్లేదు అని చెప్పడానికి. తర్వాత చూడండి ఒకసారి. అంతేకాదు ఆయనకు పైగా దూతలు వాళ్ళు ఏమంటున్నారట? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒక్కసారి ఆ మాట అనండి. ఒకసారి మాట. సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఒక్కసారి ఆ మాటకి సైన్యంలో కాదు, లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అని ఉంటుంది హీబ్రూలో. జావోత్. హోస్ట్ అనే మాటకి సైన్యము అని అర్థం. తెలుగులో దాని సైన్యం అని ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ ఇట్ ఈస్ నాట్ సైన్యం. సైన్యం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆకాశ సైన్యం అంటాం. బాగా వినాలి ఈ మాట. ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు అవన్నీ దాంట్లో దాని క్రమంలో తిరుగుతున్నాయి కదా, దాన్ని ఒక హోస్ట్ అంటాం. హోస్ట్ అంటే జస్ట్ లైక్ ఆర్డర్ ఉండి ప్రోటోకాల్ ఉండి ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళే ఒక క్రమమైనటువంటి పద్ధతి కలిగినటువంటి దాన్ని ఒక హోస్ట్ అని పిలుస్తాం. అంటే భూమి, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ వేటికవి వాటి కక్షలో జాగ్రత్తగా నడుస్తున్నాయి కదా, ఎవరి పనులు అవి ఉన్నారు కదా, అలా నిర్వహించబడుతూ ఉండడాన్ని హోస్ట్ అంటాం. అలాంటి హోస్ట్ ఒకటి కాదు, అనేకమైన హోస్ట్స్ అన్నిటికీ కూడా అధికారి. సైన్యములకు అధిపతియగు యెహోవా హోస్ట్స్ అన్నిటికీ కూడా అధికారి అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అంటే ఈ భూమి మీద ఉన్న ఒక రాజ్యం మీద ఉన్న ఒక రాజు మంచోడై ఉండొచ్చుగాక, ఇక నాయకత్వం ఎట్లా, ఏమైపోతాం, అదైపోయింది ఇదైపోయిందని టెన్షన్ పడే టైంలో కూడా దేవుడు ఏం టెన్షన్ పడట్లేదు. ఆయన ఏలుతూ ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు.
ఆయన ఏలుతూ ఉన్న విధానాన్ని చూసి దూతలు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. తర్వాత అంతేకాదు, ఆయన మహిమ సర్వలోకము, అంటే ఆయన సృష్టి అంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. ఏదో ఒక ఏరియాలో ఆయన మహిమ లేదని లేదట. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం, పరలోకమందున్న అనే ఒక్క పదము ఎంత విలువైందో, ఎంత ఘనమైందో చెప్పడం కోసం ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకమందున్న అనే మాటకి అదొక స్థానం. ఆ స్థానం ఎలాంటిది అంటే, మానవుల రాజ్యములన్నిటి మీద రాజులందరినీ తాను ఏర్పాటు చేసే స్థానంలో ఉన్నాడు. ఆ రాజుల హృదయాలు ఆయన చేతిలో ఉన్నాయి. అంతేకాదు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. ఆయన కేవలం రాజులను, మనుషులను మాత్రమే కాదు, ఆల్ ద ఇన్యాక్టివ్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు కానివ్వండి, లేకపోతే ఈ సర్వ సమూహాన్ని, ఆకాశ సేన అంటాం వాటిని, హోస్ట్ అనే మాటకి ఒక ఆర్డర్, ప్రోటోకాల్ ఉండి చక్కగా ఆర్గనైజ్డ్గా నడిపించబడే ఒక విషయాన్ని కొంతమంది కలిసి, లేకపోతే కొన్ని విషయాలు కలిసి అన్ని చక్కగా నడుస్తుంటే దాన్ని హోస్ట్ అని పిలుస్తాం. లార్డ్ ఆఫ్ హోస్ట్స్ అంటే అలాంటి హోస్ట్ అనేకం ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా, అది ఆయన పేరు, ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇంత చదవం ఒకసారి, మరొకసారి. ఎక్కడున్నా మనం? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో. ఏదో గుసగుస చెప్పుకోవట్లేదు వీళ్ళు, గుసగుస చెప్పుకోవట్లేదు. అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి పైగా ఈ దూతలు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం ఏదో చెవులో ఆయన చాలా పరిశుద్ధుడు అని చెప్పుకోవట్లేదు. వాళ్ళు గాన ప్రతిగానం చేస్తున్నారు, కంఠస్వరంతో మాట్లాడుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఒకరు అంటుంటే ఇంకొకరు అంటూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఆ గాన ప్రతిగానాలు ఎలా ఉన్నాయంటే, గడప కమ్ముల పునాదులు అదురుతూ ఉన్నాయట. చదవమా, కంటిన్యూ. గాన ప్రతిగానాలు చేయించండి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండి ఉండగా నిండగా. అప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా దర్శనమే, కానీ గమనించండి, దర్శనం కాదు, ఫిజికల్గా ఆ యొక్క ఏమంటామంటే ఆ దర్శనంలోకి ఈయన ఫిజికల్గా ఎంటర్ అవుతూ ఉండడం చూస్తాం. తర్వాత చదువు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను గనుక నా పెదవులు అపవిత్రమైపోయాయి అంటున్నాడు. ఆయన పెదవులు అపవిత్రమైపోవడానికి కారణం ఏంటంటే, అందరూ ఆ రాజ్యం గురించి, ఆ రాజ్య సింహాసనం గురించి మాట్లాడినట్టుగా అపవిత్రంగా మాట్లాడు. దేవుడు వెళ్తున్నాడా, దేవుడు మన మధ్య ఉన్నాడా అని సందేహం కలిగిందట. నిజంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడా అని సందేహం కలిగిందట. ఆ సందేహం కలిగినప్పుడు ఈ దర్శనం చూపించాడు. ఈ దర్శనం అర్థమైన తర్వాత యెషయా ఎలాంటి వాడంటే, ఓన్లీ ఇశ్రాయేలు, ఓన్లీ యూదులకు ప్రవచించలేదు ఆయన, భూమి మీద ఉన్న నేషన్స్ అన్నిటి గురించి ప్రవచించాడు. అప్పుడున్న భూమి మీద ఉన్న రాజ్యములన్నిటి కోసం, అనగా ప్రతి దేశం గురించి ప్రవచించాడు యెషయా. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ ప్రవచించడానికి ఎవరు వెళ్తారంటే, నేను వెళ్తానని చేయెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు ఏలుతూ ఉన్నాడు. సర్వాధికారం, సార్వభౌమత్వం ఆయన కంట్రోల్లో లేకుండా ఏది లేదు. ఆయనకు తెలియకుండా ఏ అధికారం భూమి మీద లేదు. ఆయనకు తెలియకుండా ఏ ఆధిపత్యం ఆయన క్రింద, ఆయనకి తెలియకుండా ఈ భూమి మీద ఆయనకి సపరేట్గా ఉండే అధికారం కానీ ఆధిపత్యం కానీ ఈ భూమి మీద కానీ ఈ విశ్వంలో కానీ లేదు. సమస్తము ఆయన కంట్రోల్లో ఉంది. పరలోకమందున్న అనండి ఒకసారి మాట, ఇంకొంచెం గట్టిగా, మా తండ్రి అనండి ఒకసారి. మా తండ్రి అని ఎందుకు అనాలి? ఇందాక అన్నట్టుగా అవిను అంటే అవర్ ఫాదర్, నాట్ మై ఫాదర్. ఎందుకని అవర్ అని వెళ్ళాలి? అవర్ అంటే ఎందుకు, ఏంటి అర్థం ఏంటి? ఒక్కడే ఉండి నేను అవర్ అనొచ్చా? బాగా వినాలి ఒకసారి మాట. అందరం కలిసినప్పుడే ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు. ఇండివిజువల్ ప్రేయర్ అయినప్పటికీ నీ ప్రార్థన నీ ఒక్కడిది అయిపోకూడదు. ఇండివిజువల్గా నువ్వు ఒక్కడి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ నీ ప్రార్థన నీ వ్యక్తిగతం అయిపోకూడదు. అందరినీ ముందు పెట్టుకొని వెళ్ళాల్సిందే, అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిందే. ఎలాగా? ఇది చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒక్కసారి 3వ వచనం చదవండి ఒకసారి.
దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుని. ఇది ఒక ప్రత్యక్షత కలిగినప్పుడు ప్రార్థన. ముందు ఆయన ప్రార్థన సంబంధమైనటువంటి ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయంకి వెళ్ళండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు తెలుసుకొనినను అతడు తన తెలియజేయబడింది. తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనండి ఒకసారి మాట. యథాప్రకారం అనండి ఒకసారి. అంటే ఏంటి? రోజు చేసే పద్ధతి, ప్రతిరోజు చేసే పద్ధతి. ఆయన రోజు ఏం చేస్తాడు? యథాప్రకారం దానియేలు ఏం చేస్తాడు? చదువుదాం ఒకసారి. ఇంటికి వెళ్ళి అనుదినము యథాప్రకారం. ఆ 2 మాటలు చాలా విలువైన మాటలు. కంటిన్యూ. అనుదినము ముమ్మారు మోకాళ్ళు. ముమ్మారు అనండి ఒకసారి. అనండి గట్టిగా. 3 times a day. రోజుకి 3 సార్లు ఇండివిజువల్గా ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకరిస్తాడు. తర్వాత తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా, అంటే మిగిలిన వాటి అన్ని క్లోజ్ చేసి యెరూషలేము తట్టు మాత్రం తెరిచి. అంటే అర్థం ఏంటంటే, నా ఇంట్లో నుంచి నేను ఆ యెరూషలేము తట్టు మాత్రమే చూస్తున్నాను, మిగతా అన్నీ క్లోజ్ చేసి. అంటే ఇంకా నేను దేని గురించి ఆలోచించట్లేదు, యెరూషలేము వైపే చూస్తున్నాను. దేవుని గద్దె స్థలం, దేవుని సింహాసనం ఉన్న స్థలం యెరూషలేము తట్టు నేను చూస్తున్నాను చెప్పడం. తర్వాత ఇది యథాప్రకారం అనుదినము జరిగే విషయం. కంటిన్యూ. తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలు. ఇది ప్రతిరోజు జరిగే అంశం. ఇది ఇప్పుడు 9వ అధ్యాయంకి వెళ్దాం. ఆయన ప్రార్థన ఎలా ఉందో ఒక పర్టికులర్ ప్రేయర్ ఇక్కడ రాస్తుంది. చదవండి. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా, మహాత్యము కలిగిన భీకరమైన దేవా, లేదా పరలోకమందున్న. తర్వాత నీ ఆజ్ఞలను అనుసరించి జ్ఞాపకం చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు. ఒకసారి మేమైతే అనండి ఒకసారి. నేనైతే అంటలేడు. అందరూ పాపం చేశారు, అందరూ ఆజ్ఞలు అనుసరించలేదు, నేను ఒక్కడనే మంచోడిని అని చెప్పట్లేదు. నేను ఒక్కడనే మంచోడిని అని చెప్పట్లేదు ఆయన. అందరూ దొంగలు, అందరూ మోసం చేశారు, అందరూ తప్పు చేశారు, నేను ఒక్కడనే అనొద్దు. అలా వెళ్ళడము, దేవుని సన్నిధికి వెళ్ళడం మంచిది. ఎలా వెళ్ళడట? దానియేలు ఏమంటున్నాడు? మేమైతే నీ ఆజ్ఞలు అనుసరించక. యాక్చువల్గా తను దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు. దినమునకు 3 మార్లు ప్రార్థన చేయడం అంటే అంత ఈ విషయం కాదు. చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. దినమునకు 3 సార్లు మోకరించి ప్రార్థన చేయడం చేసి చూడండి, మీకు అర్థమవుద్ది. అది ఎంత ఆత్మీయంగా శక్తిని, బలాన్ని ఇస్తుందో, లేకపోతే ఎంత ఉన్నతమైన ఆత్మీయ జీవితం లీడ్ చేస్తామో చదవండి, చేసి చూడండి, ఒకసారి అర్థమవుతుంది. తర్వాత విషయం ఏంటంటే, అలాంటి తన ఆత్మీయ జీవితం బాగానే ఉంది, కానీ ఏమంటున్నాడు? నేను పాపం చేయలేదు అనట్లేదు ఆయన. మేమైతే అనండి ఒకసారి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమును చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు
పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేల్ అందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేసినందుకు మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆ మేము మా అనే పదం ఎందుకు రాస్తున్నాడో చదవండి ఒకసారి. ఆ మేము అని అనేటప్పుడు తను వ్యక్తిగతంగా నీతిమంతుడే. మామూలుగా ఈ మేము అనేది ఎప్పుడు వాడతాం తెలుసా? మేము అనేది ఎప్పుడు వాడతాం తెలుసా? పాపం చేసినప్పుడు నేను ఒక్కడిని చేయలేదు, అందరూ చేస్తామంటాం కదా, దొరుకుతాం కదా. దొరికినప్పుడు ఏమంటామంటే నేను ఒక్కడిని చేయలేదు, చాలామంది ఉన్నారని చెప్తాం. అప్పుడు మేమని వాడతాం. అర్థమవుతుంది కదా? ట్రైన్లో టికెట్ లేకుండా దొరికామనుకోండి, అప్పుడు చెప్తాం నేను ఒక్కడిని లేని చాలామంది ఉన్నారని చెప్తాం. సో అప్పుడు మేమని వాడతాం. కానీ ఇక్కడ మేము అనే పదం వాడేటప్పుడు ఆ తేడాన్ని గమనించండి ఒకసారి. నేను నీతిమంతుడను, ఇదే మాటని ఏలియా ఏమన్నాడు తెలుసు? ఏలియా ఏమని ప్రార్థన చేస్తాడు చూపిస్తాను చూడండి ఒకసారి. అదొకటి, అది ఇలా పట్టుకోండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 19. పంతొమ్మిదో అధ్యాయం 9వ వచనం. అచ్చట ఉన్న యాక్చువల్గా ముందు 4వ వచనం చూడండి ఒకసారి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేశాను. అతడు బదిరీ వృక్షం కింద కూర్చుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి లేచి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచునంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలముతో 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగగా 10వ వచనం. అతడు చూడండి ఒకసారి, ఏలియా ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అంశము, ఇశ్రాయేలీలందరూ పాపం చేశారని చెప్పాలి. అక్కడ దానియేలు మాట్లాడడానికి, ఇక్కడ ఏలియా మాట్లాడడానికి మధ్య తేడాను గమనించండి ఒకసారి. దానియేలు మాట్లాడిన దానికి ఏలియా మాట్లాడడానికి తేడా చూడండి ఒకసారి. తర్వాత ఏమనుందో, అప్పుడు దేవుడు ఏమనలేదట, మనవి చేసి ప్రార్థన చేశాడు. ఏమని? అందరూ పాపం చేశారు, అందరూ ద్రోహం చేశారు, నేను ఒక్కడనే. ఓకే, మామూలుగా చెప్తాం కదా, ఐ ఓన్లీ లెఫ్ట్, ఐ ఓన్లీ రైట్. నేను ఒక్కడనే రైటు, నేను ఒక్కడనే లెఫ్ట్, నేను ఒక్కడనే మిగిలాను, నేను ఒక్కడనే కరెక్ట్ అన్నమాట. ఆ మాట తను చెప్పినప్పుడు దేవుడు ఆన్సర్ ఏమిచ్చాడు? ఏం మాట్లాడలేదు. చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. ఆ మాట, మహారోషం గలవాడని నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఏమని వస్తుంది అక్కడ? అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. ఇప్పుడు మాట్లాడింది ఫస్ట్ ఏమో బదిరి వృక్షం దగ్గర అన్నాడు, ఇంకా చాలు కానీ నా ప్రాణం తీసుకో అన్నాడు. నేనేం గొప్పండి కాదు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకో అంటాడు. సరే, భోజనం చేసి బయలుదేరంటే 40 దినాలు ప్రయాణం చేసిన తర్వాత హోరేబు దగ్గరికి వచ్చాడు. అక్కడికి వెళ్ళి ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఉంటే దేవుడు వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు.
దేవుడు ఏమన్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. అన్నప్పుడు అంటాడు, ఇదిగో నేను ఒక్కడనే మిగిలాను, నేను ఒక్కడనే కరెక్టు, నేను ఒక్కడనే లెఫ్ట్ అన్నాడు. తర్వాత చూడండి ఒకసారి, అయితే కొండ మీదికి రా అని చెప్తే పైకి వచ్చాడు. అందుకని నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపం, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం తరువాత మెరుపు పుట్టెను, కానీ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, ఫస్ట్ ఒక గాలి వచ్చింది, 2 భూకంపం వచ్చింది, 3 మెరుపు వచ్చింది. ఇవన్నీ ఏంటివంటే వీటన్నిటితో రావాలి దేవుడు. అంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చి వాళ్ళని ఏదో చేసేయాలి, ఇశ్రాయేల్ అందరినీ ఏదో చేసేయాలి, అది కోరుకుంటున్నాడు ఆయన. అవన్నిట్లో ఎక్కడ దేవుని వాక్యం ప్రత్యక్షం కాలేదట. ముందు అవన్నీ కనపడ్డ తర్వాత అప్పుడు మెల్లని స్వరం వినపడతా ఉంది. చదవండి ఒకసారి, ఏమన్నా అక్కడ, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసి సైన్యములకు అధిపతి దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటకై చూస్తున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, ఆన్సర్ ఏం చెప్పాలి? వాళ్ళందరినీ నేను నాశనం చేస్తానో లేకపోతే వాళ్ళందరినీ తొలగిస్తానో ఇలాంటిది ఏదో చెప్పాలి. కానీ ఏమని వస్తుంది చూడండి ఒకసారి, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయు. అంటే ఏమర్థమవుతుంది ఇక్కడ? ఏలియా మామూలుగా అయితే ఆయన అడిగిన దానికి దేవుడు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఇక నీ సేవలు చాలు, ఇక రిటైర్ అయిపో అని చెప్తున్నాడు. నీకు మారుగా ఒక ప్రవక్త ఉండగా ఇంకో ప్రవక్తను అభిషేకించమని చెప్తున్నాడు. ఇక నీ సేవలు చాలు, ఇక రిటైర్ అయిపో అంటున్నాడు. చూడండి ఒకసారి, ఏమని ప్రార్థన చేయాలి మనం? మా అనండి ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి అనాలి. ఓకే, దానియేలు ప్రార్థన చేస్తే గాబ్రియల్ దూత వచ్చాడు. గాబ్రియల్ దూతను అడ్డం వస్తే మిఖాయేలు వచ్చి యుద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ ఏంటంటే, అక్కడనేమో దేవుడు అతనికి ఎంత బయలుపరిచాడంటే ఈ రోజు దాకా ఏం జరుగుతుందో దానియేలుకు చూపించాడు. దానియేలు చేసిన ప్రార్థనకి. ఇప్పుడు నువ్వున్న చోటే కాదు, మనకు తర్వాత రాబోయే విషయాలను కూడా దానియేలుకు చూపించేశాడు. మన తర్వాత జరగబోయే విషయాలను కూడా దానియేలు చూపించాడు. దానియేలు ప్రార్థనలో ఏంటి స్పెషల్ అంటే, మా 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 అని మాట్లాడడం, మేము అని మాట్లాడడం. ఎవరితో? తను కరెక్టే అయి ఉన్నప్పటికీ, తను మంచోడే అయి ఉన్నప్పటికీ తన మంచితనాన్ని బట్టి మాట్లాడలేదు, తన ప్రజలందరినీ కలుపుకొని మాట్లాడుతున్నాడు. అందులో తనని ద్వేషించేవారు ఉన్నారు, అందులో తాను ద్వేషించేవారు ఉన్నారు. అందరినీ కలిపి మేమైతే పాపం చేస్తున్నామయ్యా, మేమైతే నీ నామం పరిశుద్ధపరచబడకపోవడానికి అడ్డంగా ఉన్నామయ్యా, మేమైతే నీ రాజ్యం భూమి మీదికి రాకుండా అడ్డంగా ఉన్నామయ్యా. మేము నేను భక్తి చేశాను, నేను నీతి చేశాను, నేను కరెక్టే చేశాను, నేను బాగానే ప్రవర్తించాను, నేను కాదు మేము అని కలుపుకున్నప్పుడు నీ రాజ్యం భూమి మీదికి రాకపోవడానికి కారణం మేమే, నీ చిత్తం భూమి మీద జరగకపోవడానికి కారణం మేమే అని మేము అని మాట్లాడాలి. పరలోకమందున్నా అంటే సర్వాధికారం సార్వభౌమత్వాన్ని గుర్తించడం ఒకటైతే, దేవుని అధికారాన్ని ఆధిపత్యాన్ని గుర్తించడం ఒకటైతే, రెండవది మా అని అనగా దాన్ని ఓన్ చేసుకొని కేవలం మనం మాత్రమే కాదు, నేను ఒక్కడే కాదు, కానీ మేము అంటే మా ఫ్యామిలీ మాత్రమే కాదు, మేము అంటే అందులో ఎంతమంది అయితే పాపంలో ఉన్నారో, వాక్యం వినపడ్డా కూడా లోబడని వారు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మేము వీఆర్ నాట్ అప్ టు ద మార్క్, వీఆర్ నాట్ ఇన్ యువర్ విల్ లార్డ్, మీ చిత్తంలో మేము లేమయ్యా, మీరు కోరుకున్నట్టుగా మీ సంతోషం సంపూర్ణమయ్యే విధంగా మేము లేము అని చెప్తున్నాడు. మా పరలోకమందున్న మా తండ్రి అనండి ఒకసారి. తండ్రి అంటే ఇక దీన్ని కవనెంట్ రిలేషన్ అంటాం.
నిబంధన బంధం. అది ఈ నిబంధన బంధం ఫ్యామిలీ లాంగ్వేజ్. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మై లార్డ్, లేకపోతే ఓ మై గాడ్ అని కానీ, లేకపోతే మై లార్డ్ అని ఒక కోర్టు భాష, లేకపోతే ఇంకేదో భాష కాదు. కానీ దేవునితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలట? తండ్రి అని మాట్లాడతాడు. ఎందుకు ఫాదర్ అని సంబోధించాలి? బాగా వినాలి ఒకసారి. దీనికోసం నేను ఒకే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసిన క్లోజ్ చేస్తాను. అదేంటంటే, దేవుడు తండ్రి అవ్వాలి అంటే ముందు దేవుని కుమారుడు అని బైబిల్లో మొదటిసారి ఎవరి గురించి రాసిందో చదవాలి. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క విషయానికి ఒక కథ చెప్పాలి. నేను పరలోకమందున్న అంటానికి ఒక కథ చెప్పాలి, మా తండ్రి అంటానికి ఒక కథ చెప్పాలి, ఒక ఉపమానం చెప్పాలి, తర్వాత చివరిగా తండ్రి అంటానికి ఒక కథ చెప్పాలి. బైబిల్లో ఫస్ట్ టైం దేవుడు పట్టుకొని నా కుమారుడని ఎవరన్నా పిలిచాడా? దేవుడు నా కుమారుడని ఎవరిని అన్నాడు? ఫస్ట్ దేవుడు బైబిల్లో నా కుమారుడు అన్నది ఎవరిని అంటే, ఫస్ట్ టైం నా కుమారుడు అనిపించుకునే స్థాయి జీవితం కలిగిన వాడు యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. దేవునికి ప్రథమ సంతతట ఎవరు? యాకోబు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని రాస్తుందండి, నిర్గమాకాండంలో రాస్తుందన్నమాట. అప్పటిదాకా దేవుడు స్వయంగా వీడు నా కొడుకు అని ఎవరి గురించి చెప్పలా. ఈ నా కొడుకు ఈయన అని చెప్పలేదు ఎవరి గురించి. ఫస్ట్ టైం ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఈ మాట నువ్వు వెళ్ళి ఎక్కడ చెప్పాలి? ఫరోకు చెప్పాలి అంటాడు. దేవునికి కుమారుడై ఉండడం అంటే అర్థం ఏంటి? దేవునికి కుమారుడై ఉండడం అంటే, ఒకటి, మన పాపములు పరిహరించబడి ఉండాలి. ఇక తప్పిన కుమారుని యొక్క ఉదాహరణ అద్భుతమైనటువంటి ఉదాహరణ అది. తండ్రి నేను నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఇది అందరి పరిస్థితి. ఆదాము దేవుని కుమారుడని లూకాసు వార్తలో రాస్తుంది. ఆదాము దేవుని కుమారుడని లూకాసు వార్త 3వ అధ్యాయం ఆఖరి మాట. ఆదాము దేవుని కుమారుడే, ఎందుకంటే దేవుడు తన పోలికలో తన స్వరూపం సృష్టించుకున్నాడు కనుక, దేవుని యొక్క గుణాతిశయాలు తనలో ఉన్నాయి కనుక వాటిని ప్రచురించే పనిలో ఉన్నాడు కాబట్టి ఆదాము దేవుని కుమారుడు. కానీ భూమి మీద దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకపోతున్నారట. అందరం ఫెయిల్ అయిపోయాం. అయితే ఆ ఫెయిల్ అయిన వాళ్ళలో నుంచి దేవుడు తన కుమారుని అనగా క్రీస్తు యేసు నందు క్రీస్తు యేసు జ్యేష్ఠుడయ్యాడు అని రాస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. సో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను అనే మాట అర్థం కావడానికి మనకు నిర్గమాకాండంలో యాకోబు గురించి లేకపోతే ఇశ్రాయేల్ గురించి ఎందుకు రాస్తుందో అర్థమైతే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుస్తుంది. ఫెయిల్యూర్స్ అన్నిటినీ అధిగమించి, ఒకటి, పాపములకు ప్రాయశ్చిత్తం నందు ఉండాలి. తప్పులు పాపాలు ఏవైతున్నాయో, తండ్రి నీ కుమారుడు అనిపించుకోవటకు నేను యోగ్యుడను కాను, ఇది గుర్తించాలి. ముందు నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి అనే స్థితి నుండి, నేను అసలు నీ కుమారుడు అనిపించుకునే స్థాయి యోగ్యత నాకు ఉందా అనే స్థాయికి చేరుకొని పశ్చాత్తాపం మారు మనసు పొంది బుద్ధి వచ్చినప్పుడు అని ఉంది కదా, ఆ బుద్ధి వచ్చిన వాడై ఉండి నాకు రావాల్సింది నాకు ఇచ్చే అనే స్టేజ్ నుంచి ఎక్కడ రావాలి? ఇప్పుడు నీ కుమారుడు అనిపించుకునే యోగ్యత నాకేమన్నా ఉందా? నీ సంతోషం నా ఎందేమన్నా సంపూర్ణమైందా? కాలేదు కదా. నేను యోగ్యుడను కాను అని చెప్తూ దగ్గరికి వచ్చి నీ దాసుడుగా అన్న ఉంటా, నన్ను అంగీకరించు అని అడిగితే, అంటే ఆ దాసుడుగా అన్న ఉంటా అనే మాటకి నేను ఎక్కడో పడి ఏదో తినడం కాదు, నీ ఇంట్లో పడి నువ్వు పడేసింది తింటాను, నీతో సంబంధం నాకు కావాలి, కుమారుడైతే అయ్యే అవకాశం కానీ యోగ్యత కానీ నాకు లేదు అని తగ్గించుకున్నవాడు. అలా బుద్ధి వచ్చినవాడు, పశ్చాత్తాపడ్డవాడు, మారు మనసు పొందినవాడు, తిరిగి రిలేషన్ కోరుకునేవాడు. అలాంటి వాని కోసం వధించబడినటువంటి ఒక వధ పశువు అనగా పాపం పరిహరించబడటం వల్ల దాని తర్వాత స్టేజ్, చేతికి ఉంగరం పెట్టబడింది, కుమారుడు అనే ఉంగరం. తర్వాత కుమారుని వస్త్రాలు ధరింపజేయబడ్డాయి, కుమారుని పొజిషన్ చెప్పులు వేయబడ్డాయి. కాళ్ళకి చెప్పులు వేయబడ్డాయంటే పొజిషన్, అది స్థానం, కుమారుని స్థానం తెలియజేసే చెప్పులు, కుమారుడు అని తెలియజేసే ఆ ఘనతకు సంబంధించిన వస్త్రాలు, కుమారుడు అనే అధికారానికి సంబంధించిన ఉంగరం పెట్టబడ్డాయి.
ఈ అన్నీ మనకు క్రీస్తు యేసు శిలువ బలియాగంలో నీకోసం నా కోసం జరుగుతున్నాయి. ఎందరు యేసును అంగీకరిస్తున్నారో వారందరికీ ఒక అధికారం ఇవ్వబడిందట. దేవుని పిల్లలు అవడానికి అధికారం ఇవ్వబడింది అని రాస్తుంది. అంటే ఆ రింగ్ పెట్టబడింది అని, రాజముద్ర ఉంగరం పెట్టబడింది అని అర్థం. సో అంటే తండ్రి అన్నాము అంటే సర్వాధికారి, సార్వభౌమత్వం కలిగిన దేవుడు, సమస్తమును ఏలుతున్నవాడు, ఈ యొక్క రాజ్యముల మీద అధికారి అయి ఉన్నటువంటి దేవుడు, సర్వజ్ఞాని అయిన వాడు, జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు, శూరులకు శౌర్యము, ఐశ్వర్యవంతులకు ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఇవన్నీ ఇచ్చేవాడు. వెండి బంగారం అన్నీ ఆయనవే, సర్వభూమి ఆయనదే. ఆయన మాటకి లోబడకుండా ఏమంటామంటే సృష్టిలో ఏది ఆయనకి లోబడకుండా లేదు. ఆ సముద్రంలో ఉండే అత్యంత లోతైనటువంటి స్థలంలో నివసించే మత్స్యమై ఉండొచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇష్టం వచ్చినట్టు జరిగించుకునే ఆ గొప్ప దేవుడు మాకు తండ్రి. అనండి ఒకసారి మాట, పరలోకమందున్న మా తండ్రి. అనండి గట్టిగా మాట, పరలోకమందున్న మా తండ్రి. అందులో లేచి పెడదాం ఒకసారి, పరలోకమందున్న మా తండ్రి. అందరూ లేచి పెడతాం, ఒక్కసారి ప్రార్థన చేస్తాం. తలలోంచి ప్రార్థనలో ఏకీపిద్దాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలయ్యా. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు. సమస్తమును ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తూ ఏలుతున్నవాడా, మీకు వందనాలు. సింహాసనాసీనుడా, మీకు వందనాలు. ఇదిగో అధికారము, ఆధిపత్యము సమస్తమును మీ స్వాధీనం అందించుకున్నవాడా, మీకు వందనాలు. మీకు లోబడకుండా ఈ సృష్టంలో ఏది లేదు, ఈ సృష్టిలో ఏది మీకు లోబడకుండా లేదు. మీ దృష్టికి కనపడని సృష్టం కూడా ఏది లేదు ప్రభువా. ఇదిగో మీరు ఒక బాలుని స్వరాన్ని వినగలిగిన వారు, ఒక బాలుని మొర వినగలిగిన వారు, లేయా లాంటి ద్వేషించబడుతున్నటువంటి స్త్రీ యొక్క బాధను చూడగలిగిన వారు, హగరు అనే ఒక దాసి యొక్క ఏడుపును చూడగలిగిన వారు. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో ఏకీభవించిన వారందరిని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. అలాంటి మీరు మాకు తండ్రి అయి ఉన్నారన్న మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో దోషం చేసిన వారు, పాపం చేసిన వారిని ఇదిగో దూషించక, వారిని బెదిరించక, ఇదిగో వారికి వేరుగా చూడక, వారందరినీ కలుపుకొని మా తండ్రి అని మాట్లాడగలిగే భాగ్యము ఇదిగో మాకు అవగాహన కల్పించినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభువా, నాతో పాటు జీవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము నాయన. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించండి. విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. కేవలము మీకే మహిమ, ఘనత, ప్రభావం నిరంతరము కలుగునుగాక. యుగ యుగములకు ఇదిగో మీకే కలుగునుగాక. ఇదిగో మా యొక్క మాటలు, ఇదిగో ఆ మాట వలకడానికి మాకున్న అక్కర్ల మధ్యలో, మాకున్న అవసరాల మధ్యలో మేము ఇదిగో ఎలా మాట్లాడాలో, ఎలా సంప్రదించాలో, ఎలా ప్రార్థన చేయాలో మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. సమస్తమైన ఆధిపత్యం, అధికారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాతో ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇదిగో మీ ఆత్మచేత వారిని నింపి, ఇదిగో విన్న వాక్యం చేత వారిని దర్శించమని మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ యొక్క మాటలు వారి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నాయన ప్రభువా, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారిని జ్ఞాపకం చేసుకోండి. మరొక మంచి అవకాశం, ఇంకొక దినం వారికి దయచేయమని వేడుకుంటున్నాను. సంఘముగా కూడి ఆరాధించడానికి అవసరమైనటువంటి ఇదిగో భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క కృప, కనికరం మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామమును బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి, వారి అక్కర్ల అవసరతలు ఎలా తీర్చబడాలో వారికి బోధించబడిన విధానమును వారు అనుసరించి నడుచుకుంటూ కృప దయచేయమని ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.